నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేబినెట్ లో సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయం అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ ఏసీబీకి పట్టుబడ్డ జనగామ DMHO కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పృథ్వీరాజ్ 4000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కొనసాగుతున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ గ్రామ వార్డు సచివాలయాలను రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు సచివాలయ ఉద్యోగులకు గ్రామ వాలంటీర్లకు వారి విధుల గురించి వివరించిన అధికారులు ఇక డీటెయిల్స్ చూద్దాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్ర విధానాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్ దమ్ముగూడెం దగ్గర బ్యారేజ్ నిర్మాణం కాళేశ్వరం నుండి మిడ్ మానేర్కు 3 TMCల నీటిని లిఫ్టింగ్ కేబినెట్ ఆమోదం తెలిపింది మున్సిపల్ ఎన్నికలపైన కేబినెట్ లో చర్చించారు కేబినెట్ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక మాంద్యం ప్రభావం భారీగానే పడే అవకాశం ఉందని గ్రహించి అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రగతి భవన్ లో దాదాపు 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు 320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించాలని 3482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజీకి అయ్యే ఖర్చును 2 సంవత్సరాల బడ్జెట్లో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది 37 TMCల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేర్ వరకు 3వ TMCల నీటిని ఎత్తిపోసే పనులను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది 11,806 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఖర్చులను 2 ఏళ్ల బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయించారు జనగామ జిల్లా లింగాలగనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్ పరిధిలోని మాణిక్యపురం మంధోనిగూడెం పిట్టలగూడెంలో పనిచేస్తున్న అనిత ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు అనితకు సంబంధించిన 13 నెలల వేతనం కోసం జూనియర్ అసిస్టెంట్ పృథ్వీ డబ్బుల కోసం డిమాండ్ చేశారు అనిత ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేయగా 4000 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నా పేరు అనిత సార్ నేను లింగాలగనపురం PSC సిరిపురం సబ్ సెంటర్ కింద కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నాను సార్ ఇప్పటి వరకు నాకు 13 నెలల నుంచి జీతం లేదు 8 నెలల బిల్లు ల్యాప్స్ చేసింది సార్ 6 నెలల బిల్లు కోసం నన్ను 9000 అడిగింది అడిగితే 4000కి నా లాస్ట్కి 5000 అన్నారు సార్ తర్వాత 4000కి చేస్తాను సార్ ఎంత లంచం ఇచ్చారు 4000 ఇచ్చిన సార్ నాగర్ కర్నూలు జిల్లా మరియు మండల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ వార్డులో హనుమాన్ స్వాములు ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే ఆంజనేయ స్వామివారి ఊరేగింపు తర్వాత స్వామివారి అభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 చిన్నజీయర్ స్వామి శిష్యుడైన వెంకటరెడ్డి స్వామి పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు పద్దిమడుగు ఆంజనేయ స్వామి ఇరుముడి సందర్భంగా ఉయ్యాలవాడలో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచారు అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం హనుమాన్ దీక్ష స్వీకరించడం 40 మందితో 41 మందిని 41 రోజులు చాలా నిష్ఠతో 41 రోజులు మేము నిష్ఠతో ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ ఇరుముడి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు మరియు అలాగే మా స్వాములకు చిన్నజీయర్ స్వామి శిష్యులకు ఈ V3 తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంతటి మహాభాగ్యం దక్కినందుకు మా జన్మ ధన్యమైందని మేము అనుకుంటున్నాము స్వామివారి సేవకి మా జీవితం మొత్తం అంకితం చేస్తామని ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినటువంటి V3 వారికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్నదాత ఈసారి ప్రతి సంవత్సరం మేము అన్నదానం కూడా నిర్వహిస్తాము. దాదాపుగా 1000 మందికి ఊరు మొత్తం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈసారి అన్నదాత వచ్చేసి కొత్త భీమరెడ్డి. వారి కుటుంబానికి ఎల్లవెల్ల స్వామివారి ఆశీస్సులు ఉంటాయని, అలాగే స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని, సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు, గ్రామ ప్రజలు, యువకులు, ప్రతి ఒక్కరు, పెద్దలు కానీ ఈ యొక్క కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మాకు సహకారాన్ని అందిస్తున్నందుకు మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీఎఫ్ స్వామి వారికి దాసోహములు సమర్పించుకుంటూ వారికి నేను దాసునిగా ఒక 32 సంవత్సరాల సంధి వారి సేవలో ఉండుకుంటూ ఇక్కడ వికాస తరంగిణి సేవా సంస్థలో ప్రచారంగా జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఈ ఆధ్యాత్మిక చింతన అన్ని గ్రామాల్లో వెలువడాలని కోరుకుంటున్నాం. దాదాపు ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల సంధి రవీంద్రాచారి ఒక గురుస్వామిగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని ఈ గ్రామంలో ఉన్న యువకులనంతా ఆ దీక్ష వైపు మళ్లించి ఆంజనేయ స్వామి యొక్క శక్తిని చాటుకుంటూ మాకు చాలా ఈసారి 30 మంది ఇక్కడ ఉన్నారంటే మేము ఆనందిస్తున్నాం. దీక్ష అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అయ్యప్ప, హనుమత్, ఎంతోమంది ఎన్నో రకాల దీక్షలు తీసుకుంటున్నారు. కానీ దానికి నేను ఒకటి కోరుకుంటున్నాను, దీక్ష స్వాములు దురలవాట్లకు దూరంగానికైనా ఒక దీక్షను మనం కోరుకుంటున్నాం. 40 రోజులు ఒక దీక్షా వ్రతంతో పట్టుదలతోటి మనం ఏ నియమంతో ఉంటే దాన్నే జీవితాంతం కొనసాగించే అవకాశం ఉంటుంది. 41 రోజు అని ఎందుకు చేసిండ్రు. కొంతమంది స్వాములు ఏం చేస్తుంది, దీక్ష అయిపోతుంది కదా అని కొన్ని చెడు అలవాట్ల వైపు దాన్ని తిరగకుండా ప్రయత్నం చేస్తూ ఆధ్యాత్మికం వైపు ఆ భగవంతుని చింతన చేసుకుంటూ మనం ఈ ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ఉండాలంటే మనం నిశ్చింతగా భగవద్ ధ్యానంతో రాముడు మానవుడై తన ఆచరణను చూపించుండు ఈ లోకానికి. అందుకొరకు ఆ రామునికి దాసుడైనటువంటి ఆంజనేయ స్వామి శక్తి సంపన్నుడు. ఆంజనేయ దీక్ష తీసుకున్నట్లయితే దేవతలు కానీ భూత పిశాచాలు కానీ రాకుండా ఆంజనేయ స్వామి కాపాడతానికి ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామిని స్ఫూర్తిగా దేవాలయాలు కట్టుకున్నాం. కాబట్టి ఆంజనేయ దీక్షను ఇంకా వృద్ధి చెందజేయాలని మేము రవీంద్రాచార్యని కూడా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. నేను రోజు ఈ విధంగా వస్తుంటే ఈ ఆంజనేయ స్వాములు వీళ్ళ ప్రవర్తన నాకు చాలా నచ్చింది. అందుకొరకు నేను వీళ్ళని ఇంకా దాని పురోగతిని చెందాలని కొన్ని సూచనలు కూడా ఇచ్చుకుంటూ మేము ఉన్నాం. జగిత్యాల జిల్లా పట్టణంలోని రామ్ బజార్లో ధనలక్ష్మి పైపుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. కాలిపోయిన ప్లాస్టిక్, ఇతర సామాగ్రి సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభమైంది. కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆయన దీక్ష చేపట్టారు. దీక్షలో పవన్ తో పాటు ఆయన సోదరుడు నాగబాబు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా రైతుల నుండి వినతులను సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిసరాల్లో తిరిగి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని, వారి కష్టాలు, ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే జనసేన రైతు సౌభాగ్య దీక్ష చేపడుతున్నానని స్పష్టం చేశారు పవన్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బకాయిలు చెల్లించి మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రసీదులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో గ్రామ వార్డు సచివాలయాలను పరిశీలించారు ఆర్డీఓ వెంకటేశ్వర్లు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా వార్డు సచివాలయాలను తనిఖీ చేసి సరియైన వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులకు గ్రామ వాలంటీర్లకు వారి విధుల గురించి వివరించారు. ఇందులో భాగంగా 5-6 వార్డు గల సచివాలయాలు మూసివేయడంతో సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డోన్ ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయ తాళ ఎదురు చెప్పినాను మీకు ఎన్నిసార్లు చెప్పింటాను మీకు నేను మైక్లో రూమ్లో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. మీరు అక్కడ ఇచ్చేసి నేను తర్వాత ఫ్లెక్సీగా ఆల్ఫాబెటికల్ ప్రకారం ఐడి నెంబర్ ఇచ్చారు కదా, ఆధార్ నెంబర్. ఇప్పుడు మీకు ఎన్ని ఇళ్ళు ఇంకా వాళ్ళు అలర్ట్ చేశారా? కొట్టు ఆ లిస్ట్ లో మనం సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేస్తేనే దాంట్లో ఏమని ఇచ్చినారు? అది ఆన్లైన్ కదా, ఆన్లైన్ దాంట్లో దాంట్లో ప్రాబ్లం వచ్చింది. మీ సేవలు కాదు, చాకలైనా ఒకటే కానీ అది వాళ్ళకి వచ్చిన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా ఈ మున్సిపాలిటీలో ఉండే వార్డు సచివాలన్నింటినీ కూడా విజిట్ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి వాటిని వెరిఫై చేసి ఒక చెక్ లిస్ట్లో వెరిఫికేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలా, ఆ ఉద్దేశంతో ఈ రోజు అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఎన్జీఓలు ధర్నాకు దిగారు. గత పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన జగన్ వెంటనే దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు. ఇప్పటికైనా జగన్ తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ఇది కూడా ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత జిందాబాద్ చేసి రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. 3 విడతలకి ఏను వెంటనే 3 విడతలకి కాంట్రాక్ట్ కంటిన్యూడ్ ఉద్యోగులను అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చేయాలి. 11 ఓపీఆర్సీని వెంటనే అమలు చేయాలి. 11 ఓపీఆర్సీని వెంటనే. సీనియర్ కామ్రేడ్ బొల్లిన నాగకిషోర్ గారిని వేదిక మీద రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. 3 విడతలకి ఏను వెంటనే 3 విడతలకి కాంట్రాక్ట్ కంటిన్యూడ్ ఉద్యోగులను అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చేయాలి. 11 ఓపీఆర్సీని వెంటనే అమలు చేయాలి. 11 ఓపీఆర్సీని వెంటనే. సీనియర్ కామ్రేడ్ బొల్లిన నాగకిషోర్ గారిని వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పక్షాన జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 48 మండలాల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లతోటి ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం అంటే మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి మా సమస్యలను తెలియజెప్పడం కోసం నిరసనలు ధర్నాలు తప్పితే వేరే మార్గం అయితే ఉండదు మాకు. మేము ప్రధానంగా 1/7/2018 నుంచి 11వ పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి మాకైతే 1/7/2019 నుంచి 27% ఐఆర్ ఇచ్చారు, కానీ 1/7/2018 నుంచి 36/2019 వరకు కూడా దాన్ని నోషనల్ పీరియడ్ కింద చెల్లించకుండా మరి మాకైతే ఖచ్చితంగా 1/7/2018 నుంచి 50% ఫిట్మెంట్ తోటి మాకు పిఆర్సీని అమలు చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో స్పష్టంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని, ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి, కమిటీల పేరుతో దాన్ని కాలయాపన చేయొద్దని చెప్పేసి, అట్లాగే ఆయన తన పాదయాత్రలో చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 27,000 పైచీలకు ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని, అలాగే 1/7/2018 నుంచి మాకు రావాల్సిన 3 విడతల డిఏని కూడా మంజూరు చేయాలని, హెల్త్ కార్డులని సక్రమంగా అమలు చేయాలని, అట్లాగే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ కూడా సర్వీస్ కమిషన్ ద్వారా
భర్తీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారో ఉద్యోగులకి నేను అండగా ఉంటాను, ముఖ్యంగా సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తానని ఆయన ఒక మాట మరి ప్రకటన చేశారు పాదయాత్రలో. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించండి. మీరు ఆర్టీసీని ఏ విధంగా మరి ప్రభుత్వంలో విలీనం చేశారో, ఏదైతే R&B సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మవ్వ తిరుమల కృష్ణబాబు గారికి అన్న ఒకే ఒక్క ఓరటర్ ఆయన ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతుందని చెప్పి, మీరు కూడా అదే విధంగా సిపిఎస్ రద్దు అవుతుందని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ రావత్ను పిలిపించి ఒకే మొక్కతోటి సిపిఎస్ రద్దు అని చెప్పి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకు మరి ఎదురు చూస్తున్న 3 విడతల డిఏని అలాగే 11వ PRCని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కాంట్రాక్ట్ కంటింజెంట్ ఉద్యోగులు మరి 26,000 మంది ఉన్నారో, మరి మేము ఉద్యోగ సంఘాల నాయకులుగా కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాను, డన్ అని చెప్పాడు. సిపిఎస్ డన్ అని చెప్పాడు ఆయన. ఆ డన్ అన్నది మీరు వెంటనే డన్ చేయాలని చెప్పి మేము ఉద్యోగ సంఘాలుగా జేఏసీగా మేము కోరుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దశలవారీ కార్యక్రమంలో డిసెంబర్ 20వ తారీఖున మరి విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా ఉద్యోగులు ఉవ్వెత్తున అక్కడికి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులను చర్చలకు పిలవాలని చెప్పి మరి కోరుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో RX100 సీరింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి చేసింది. ఓ ప్రముఖ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి పాయల్ వీచేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మచిలీపట్నంలో నూతనంగా ప్రారంభించిన చీరల దుకాణంను మహిళలు ఆదరించాలని కోరారు. అంతేకాకుండా తన తదుపరి సినిమా వెంకీ మామను కూడా హిట్ చేయాలని విజ్ఞప్తి చేసి పట్టణ మహిళలతో చీరలపై ఉన్న మక్కువను తెలుసుకుంటూ వారితో ముచ్చటించారు. మీ ఓన్లీ ప్రెస్ వాళ్ళకే, అది ప్రెస్ వాళ్ళ కోసమే అది. Let's find a good corner and click. That's better. మీరు నెమ్మదిగా ఉంటే అమ్మాయి నెమ్మదిగా చేసి వెళ్తారు, టెన్షన్ తీసుకోండి. అనిల్ గారు ఎక్కడ? అనిల్ గారు రండి. సరే సరే After wearing so many sarees, it has become my favorite costume. Madam, smile. Sir, कुछ इला मैडम दिस साइड मैडम మీరు కూడా చూడండి దిస్ సైడ్ మేడం. मैडम दिस साइड दिस साइड मैडम. Video color. Come here. So good today. So good. Awesome.
నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 3 వ్యక్తులను ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన 3 వ్యక్తులు ముఠాగా ఏర్పడి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నారు. దీనిపై వచ్చిన సమాచారంతో వీరిని అరెస్టు చేసి వాహనంతో పాటు 10 లక్షల విలువ చేసే 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఉన్నాయా మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. దిస్ ముగ్గురు పోలీస్ని నెట్టేసి అక్కడి నుంచి పారిపోయడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే స్పందించి పరిగెత్తి వెంటపడి పట్టుకున్నాము. అండ్ ఈ వెహికల్ని కూడా మేము పూర్తిగా చెక్ చేసినప్పటికీ we found that it contains huge quantity of illegally procured, illegally transported ganja. దాదాపు 200 kgs ganja ఈ ప్రాసెస్లో పట్టుకున్నాము. ఈ పట్టుకున్నవారు మాకు దొరికిన వారు 3 కూడా దే ఆర్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ తమిళనాడు. వారు వైజాగ్ రూరల్ ప్రాంతాల నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసుకుని ఇల్లీగల్గా అది ట్రాన్స్పోర్ట్ చేస్తూ దే వర్ గోయింగ్ టు చెన్నై ఫైనల్ డెస్టినేషన్. మధ్యలో ఇంకా కూడా ఎక్కడెక్కడ దీన్ని అమ్ముకుంటూ ఉన్నారు అది ఇప్పుడు ఫర్దర్ దర్యాప్తులో మాకు బయటికి వస్తుంది. దీస్ పీపుల్ ఆర్ ఆపరేటింగ్ యాజ్ అ ఆర్గనైజ్డ్ ర్యాకెట్. అంతా కూడా సోర్స్ ఏరియా ఇస్ బేసికలీ ఈస్ట్ గోదావరి అండ్ వైజాగ్ రూరల్ ఏజెన్సీ ఏరియా. అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకొని త్రూ డిఫరెంట్ పర్సన్స్ ఇది నార్త్ డైరెక్షన్లో ఒడిశా వైపు, బెంగాల్ వైపు కూడా వెళ్తూ ఉంటాయి. సౌత్ వైపు ఇక్కడ చెన్నై, బెంగళూరు వైపు కూడా వెళ్తూ ఉంటాయి. సో మనం జాగ్రత్త ఉండడం వల్ల మేము పట్టుకున్నాము. ఖచ్చితంగా ఈ స్టాక్ నుంచి మధ్యలో మన రాష్ట్రంలో కూడా డిస్ట్రిక్ట్స్లో ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ ఖచ్చితంగా దే మస్ట్ బి సెల్లింగ్. ఈ మధ్యన మేము గంజాయి సంబంధించి క్రాక్ డౌన్ చేసాము మన జిల్లాలో. వేరే చోట 4-5 NDPS కేసెస్ బుక్. సో ఖచ్చితంగా దాంతో కూడా ఇది లింకప్ ఉండొచ్చు. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ముందుకు వస్తూ ఉంటుంది. ఇది దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కేస్. మేము దీన్ని పూర్తిగా ఇంకా ఫర్దర్ మేము డెవలప్ చేస్తాము చివరి వరకు కూడా. అండ్ ఆల్సో ఫ్రమ్ ద సోర్స్ ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అన్నీ కూడా ఈ కేసులో మేము డెవలప్ చేసుకుని ఈ నెట్వర్క్ మొత్తంని ఫినిష్ చేస్తాము. 100% గంజాయి సంబంధించి, డ్రగ్స్ సంబంధించి ఇటువంటి కూడా టాలరెన్స్ ఉండదు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో స్థానిక వామపక్ష నేతలు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని, రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వీరశేఖర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం నరసారావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చెప్పింది ఒకటి, ఇక్కడ ఇచ్చేది ఒకటి. ఒకటేసారి పెట్టుబడి పథకం ఇస్తానన్నావు, దాన్ని తూట్లు పొడిసి కోతలు కోసి అప్పుడింత ఇప్పుడింత ఇస్తున్నావు. మరి మద్య నిషేధం అన్నావు, దశలవారీ మద్య నిషేధం అన్నావు, దశలవారీగా చేస్తానన్నావు. రేట్లు విపరీతంగా పెంచినావు. మద్యాన్ని నియంత్రించకుండా ఒకవైపు ఇసుక పాలసీ కొత్తది తీసుకుని వస్తానన్నావు. పూర్తిగా ఇసుకను బ్లాక్ చేసి మద్యం నిషేధాన్ని అక్కడ తెరపైకి చూపించి పూర్తిగా ఇసుకను కొరతను సృష్టించి దాదాపు 6 నెలలుగా ఉపాధి కార్మికులు
బేల్దారి కార్మికులు, మట్టి పని కార్మికులు 6 నెలలుగా పనులకు పోక పస్తులుండడం జరిగింది. మధ్యాహ్నం అయితే రేట్లు పెంచి నువ్వు మద్య పాలసీ నియంత్రించానని చెప్పినావు. ఇసుకకు సంబంధించి బ్లాక్ చేసి కొరతను సృష్టించి పనులు లేక మరి భవన నిర్మాణ రంగ కార్మికుల్ని 6 నెలలుగా పస్తులుంచావు. మరి అదే విధంగా నష్టాల బారిట ఉందని ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని కారణం చూపించి ఈరోజు 6 నెలల పాలనలో నువ్వు చేసింది కొంత నువ్వు ఒక చేతన ఇచ్చి ఇంకో చేతన గుంజుకునే పద్ధతి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఒక చేతన ఇస్తున్నావు, అది మాకు అందింది అనుకునే లోపే ఇంకో చేత గుంజుకుంటున్నావు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కేబినెట్ లో సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయం, అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ. ఏసీబీకి పట్టుబడ్డ జనగామ డిఎంహెచ్ఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పృథ్వీరాజ్ 4,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కొనసాగుతున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. గ్రామ వార్డు సచివాలయాలను రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు. సచివాలయ ఉద్యోగులకు, గ్రామ వాలంటీర్లకు వారి విధుల గురించి వివరించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.